నమస్తే, నేను సిరి. హైదరాబాద్లో అయితే క్రైమ్స్ అయితే ఎక్కువ అయిపోతున్నాయేమో అని అనిపిస్తుంది. ఈ మధ్య చూస్తున్న క్రమంలో మీర్పేటలో జరిగిన అంశం అయితే ఏదైతే ఉందో అది అందరినీ ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. అండ్ అట్లనే ఒక ఆర్మీ జవాన్ అయ్యుండి ఒక్క ఆధారం కూడా లేకుండా అంటే తన వైఫ్ని చంపేసి ఒక్క ఆధారం కూడా దొరకకుండా చేసిన వ్యక్తిగా అయితే నిలిచిపోయాడు. ఇప్పుడైతే పోలీసుల విచారణ అయితే కొన్ని నిజాలు అయితే బయటపడ్డట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏదైతే అంటే హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో చూసుకుంటే, మొన్న సంక్రాంతి టైంలో చూసుకుంటే జంట హత్యలు, రైట్, ఇద్దరు వ్యక్తులను ఒక ఆడమొగ చంపేసిన అదొక క్రైమ్, ఒకటి కుషాయిగూడలో జరిగిన క్రైమ్, అండ్ ఇప్పుడు మీర్పేటలో. అసలు ఏంటి సార్ హైదరాబాద్లో అసలు క్రైమ్స్కి ఎక్కువ ప్లేస్, అంటే హైదరాబాద్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ క్రైమ్ అన్నట్టుగా అయిపోతుంది. వారం వ్యవధిలోనే ఇన్ని గణం అవుతున్నాయి అంటే అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? పోలీసులు ఏం చేయలేరన్నా, లేకపోతే ఇట్లా ఆధారాలు లేకుండా ఉంటే నన్ను పట్టుకోలేరన్నా, ఏంటన్నట్టు అసలు ఇది అసలు ఎలా అయిపోయిందంటే, చాలామంది ఇలాంటి సందర్భాల్లో చెప్పేది ఏంటంటే సినిమాలు చూసి నేర్చుకుంటున్నారు క్రైమ్ అంటున్నారు. బట్ అది చాలా తప్పు స్టేట్మెంట్. కాసేపు అది ఎందుకు మాట్లాడాలంటే, ఎక్కడో ఇలాంటి జరిగిన సన్నివేశాలని మైండ్లో పెట్టుకొని ఒక చిన్న స్టోరీ లైన్ రాసుకొని దాన్ని డెవలప్ చేసుకుంటూ దర్శకుడు ఇట్లా ఉన్నారు జనాలు, ఇట్లా జరిగిన కథ అని చెప్పి ఇంప్లిమెంట్ చేసి మనకు డైరెక్ట్ చేసి చూపిస్తారు. సో ఇది ఇంకొన్ని ప్రాంతాలకు తెలియకపోవచ్చు. ఇప్పుడు సేమ్ మీరు చెప్పిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మీర్పేట ఘటన, అంటే బాధ్యత గల ఒక భారతదేశ పౌరుడు, పైగా రక్షక భటుడు, అంటే భారతదేశ సొసైటీని కానీ లేదా బార్డర్లో ఉన్న కానీ రక్షించే వాళ్ళు రక్షక భటులు కదా. సో ఈ జై జవాన్ జై కిసాన్ నినాదం ఉన్న భారతదేశంలో జవాన్గా పుట్టి విధులు నిర్వర్తించి మరలా ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో ఆ డిఆర్డిఏలో ఏదో సెక్యూరిటీగా కూడా చేస్తున్నాడంట. అంటే ఇట్లా ఎంత ఇదిగా ఉండి చేసి అలా ఎందుకు అంత క్రూరంగా ఎలా ఆలోచించగలిగాడు అనేది ఒకసారి చూస్తే, సాధారణంగా మనస్తత్వ శాస్త్ర నిపుణులు ఏదైతే ఉన్నారో వాళ్ళు చెప్పేది, మనిషికి ఒక లక్షణం, మనకు ఒక థాట్ ప్రాసెస్ కానీ లేదంటే వాడే ఒక యాటిట్యూడ్ కానీ ఫస్ట్ ఒక 50% కుటుంబ సభ్యులు హెరిడిటీ నుంచి వస్తుంది, జీన్స్, పూర్వీకులు, తండ్రులు, తాతలు వాళ్ళది. ఇంకో 50% సర్కమ్స్టాన్సెస్ బట్టి కూడా ఉంటుందంట. అంటే వాడు ఎదుర్కొనే పరిస్థితులు, వాడికి ఎదురైన ఘటనలు, లేదంటే ఎక్కడైనా చూసిన వాడు మనసు చివుకున్నాడు, మనసు లోతుల్లో నాటుకుపోవడం, లేదా వాడికి ఎదురైన కష్టకాల పరిస్థితులు, ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఎప్పుడు అయితే చిన్నప్పుడే వాళ్ళు కొంతమంది తల్లినో తండ్రినో కోల్పోయో లేకపోతే ఇద్దరిని కోల్పోయి చాలా కష్టాలు పడి ఒక పొజిషన్కి వచ్చి డెవలప్ అయ్యి మంచి స్టార్స్ గాను, మంచి బిజినెస్ మ్యాన్లు గాను, మంచి సైంటిస్టులుగా ఎదిగిన వాళ్ళను చూసాము. ఆ చిన్నప్పుడు పడ్డ కష్టాలు, వాళ్ళకు ఉండే పరిస్థితులు ఎవరెవరైతే వాడిని చాలా కీచుకుల్లా బిహేవ్ చేసి ఈయన మీద ప్రవర్తిస్తారో అటువంటి వాళ్ళు మరికొద్దిగా శాడిస్టులాగా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసి ఇలా తయారవుతారు అనమాట. బట్ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. నేను కొన్ని కథలు, నవల్స్ చదవడం బట్టి కానీ కొన్ని సినిమాలు చూడడం బట్టి నేను అబ్జర్వ్ చేసుకుంది, ఇట్లాంటి లక్షణాలు అందరూ కూడా చాలా చూడడానికి సాఫ్ట్గా, సౌమ్యంగా, మెత్తవాడుగా, అరే ఇది ఎంత మంచివాడు, ఈయన పని చేశాడా, నేను నమ్మలేకపోతున్నానే అనేలా ఉంటారు వాళ్ళు. ఆయన ఫొటోస్ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాడు, ఆవిడకన్నా ఆయన చాలా స్మార్ట్ గా ఉన్నాడు కదా. మరి ఏంటి అసలు, ఇప్పుడు భార్యాభర్తలు అనేక గొడవలు సహజం, కానీ ఇప్పుడు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది ఏంటంటే అనుమానం పెనుభూతం. ఇప్పుడు భర్త మీద భార్యకు అనుమానం ఉందనుకోండి, అది సిల్లిగా ఉంటుంది, ఆ కాపురం కూడా చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ ఎంత భయంకరంగా ఉండదు. కానీ భార్య మీద భర్తకు అనుమానం కలిగిందంటే నిజంగా ఆ భార్య జీవితం నరకమే. అది ఇదని చెప్పలేం పర్టికులర్గా. ఎంత నరకం అంటే, నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో ఒక మహిళ ఉన్నారు. నాకు యాక్చువల్గా దూరానికి ఆవిడ వరుసకి సోదరి అవుతుంది. కానీ తన హస్బెండ్ తను మాట్లాడుకున్నా కొన్నిసార్లు అనుమానంగా చూస్తాడు. పేర్లు అనవసరం, సందర్భం అనవసరం. అంటే అలాంటి నేను నా దగ్గర సర్కిల్లో కూడా నేను చూశాను. ఓహో, అంటే అలా అనకూడదు, మాట్లాడకూడదు, కరెక్ట్ కాదు. సరే, అంటే అలాంటి నైజం ఉన్న వాళ్ళు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు. అంటే 10 మందిలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, కానీ వాళ్ళిద్దరు పర్సనల్గా ఉన్నప్పుడు మాత్రం అమ్మాయిని చిత్రహింసలు పెడతారు. బేభత్సంగా ఉంటుంది. వాళ్ళు కట్టుకునే బట్ట నుంచి కూడా అన్నిటినీ కామెంట్ చేస్తారు. ఎట్లా, ఎందుకు అంటే ఎవరు చూడాలనే,
ఎవరిని అట్రాక్ట్ చేయాలనే ఇట్లాంటి మాటలు సూటిపోటి మాటలు అనమాట. మనం సినిమాలో కూడా కొన్ని సో అటువంటి క్యారెక్టర్ అన్నట్టుగా తెలిసింది. అయితే ఇక్కడ ఇంకోటి కూడా మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ ఇట్లాంటిదే సినిమాలో కూడా మనం ఏదది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ 2 మీరు చూసారంటే అందులో సమంత ఒక జనజీవన శ్రవంతిలో కలిసిన ఒక LTTE తీవ్రవాది. ఆమె మీద ఆ స్పిన్నింగ్ మిల్స్లో సంబంధించిన ఒక సూపర్వైజర్ కొన్నేస్తాడు, ఇంకా అరెస్ట్ చేస్తుంటాడు లైంగికంగా. మొన్న ఫైన్ డే సరే అని చెప్పి లొంగిపోతుంది. ఆడప్పటికీ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయాలని చూస్తాడు. అంటే నాకు ఇది లొంగిపోయింది అంటే నీ పుట్టు పూర్వతలు నాకు తెలుసు, నువ్వు ఎలాంటిదో నాకు తెలుసు అన్నట్టుగా LTTE ఇవన్నీ తెలుసు కదా, నువ్వు నాకు లొంగకపోతే ఇవన్నీ బయట పెడతా అనే బ్లాక్ మెయిలింగ్ దిగుతాడు. బ్లాక్ మెయిలింగ్ దిగేసరికి ఇంకా వన్ ఫైన్ డే అండి చంపేసి సేమ్ ఇది ఎలాగైతే చేశాడో మరీ ఎంత దారుణంగా చేయలేదు కానీ ముక్కలుగా కట్ చేసేసి ఆ స్మెల్ రాకుండా ఒక పాలిథిన్ కవర్లో చుట్టేసి ఆటోలో వెళ్ళి ఒక్కొక్క కెనాల్లో ఒక్కొక్క దీంట్లో పడేసి వస్తుంటుంది. అది స్మెల్ రాకుండా కుండకాల కెమికల్స్ వాడడం. సో ఈయన కూడా ఎంత చాకచక్యంగా ఎముకలకి మాంసం వేరు చేసి చూడండి, అసలు కుక్కర్లో 6 గంటల పాటు ఉడకబెట్టి ఆ బోన్స్ నేమో ఎండబెట్టి పొడి చేసి అసలు ఇట్లా ఏ సినిమాలో చూపెట్టారు సార్ ఇవన్నీ ఇంత క్రైమ్ సీన్స్? అసలు నాకు అర్థం కాదు. ఏమన్నా అంటే చాలా మంది ఆయన జవాన్ కాబట్టి ఇప్పుడు ఆయన సర్వీస్ లో కూడా కొన్ని క్రైమ్ ఇన్సిడెంట్లు చూసుంటారు. ఆ టెక్నిక్స్ ఏమో దొంగేదలు ఎంత దారుణంగా చంపుతారా, ఇలా కూడా చంపొచ్చా అని ఏవైతే ఉన్నాయో వాటిని ఈయన కొంత ఇంప్లిమెంట్ చేశాడేమో నేను అనుకుంటా. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు ఈయన చేసింది ఏదైనా కూడా పోలీసులకి సవాల్ అయిపోయిందంట. ఎందుకంటే ఇక్కడ కూడా చూసినా ఏదైతే ఆ సంఘటన జరిగిందో వాళ్ళ ఇంట్లో కిచెన్ లో చూసినా కుక్కర్లో చూసినా ఏది కూడా ఒక రక్తపు చుక్క లేదు, స్మెల్ లేదు, ఏం లేదు, అసలు ఎలాంటి ఆనవాళ్ళు లేవు, అక్కడ ఒక హత్య జరిగిందన్న ఆనవాళ్ళే లేదు. సో దీంతో ఇప్పుడు ఎవరైతే ఆ గురుమూర్తి ఉన్నాడో పోలీసులకి సవాల్ వేస్తున్నాడు అంటే కోర్టులో చూసుకున్నా. సేమ్ చెప్పాను కదా, ఇదే కన్నడలో ఒక మూవీ ఉందంట శాఖహారి మూవీ పేరు. అందులో కూడా భార్య మీద అనుమానము సంథింగ్ గొడవ అయితే భార్యని ఇలాగే చంపేసి ఆనవాళ్ళు దొరకకుండా చేస్తాడు. పోలీసులకి ఏంటంటే భార్య ఇంట్లోకి వచ్చిన CC ఫుటేజ్ దొరుకుతుంది కానీ ఇంటి నుంచి బయటికి వెళ్ళేది ఉండదు. అంటే ఇంట్లోనే వచ్చాక మాయమైంది, ఏమైంది, విట్నెస్ లేదు, కోర్టుకు కావాల్సిన సాక్ష్యం. ఈయన 4 కోడి ఇప్పుడు ఈయన గురుమూర్తి కూడా 4 తంతే ఒప్పుకున్నాడు కానీ కోర్టు మీద ఏం చెప్తాడు, వీళ్ళు నన్ను బెదిరించి ఒప్పుకోమంటున్నారు సార్ అని అంటారు. అంతే, విట్నెస్ ఉండదు. మొన్న రీసెంట్గా ఇంకో సిరీస్ కూడా చూశాను, అందులో కూడా వాడు ఒక చాలా మందితో చంపేసి కాంట్రాక్టర్లందరూ చంపేసి వాళ్ళ భార్యల్ని చిత్రహింసలు పెట్టి చంపేసి డబ్బులు సంపాదించుకొని కొంత పేదోళ్ళకి ఇస్తుంటాడు, కొంత చేస్తుంటాడు. తప్పే కదా, ఎక్కడ ఆనవాళ్ళ దొరకు ఎవరు సాక్ష్యం చెప్పరు. ఆఖరికి పోలీసులు సవాల్ విసురుతాడు అనమాట, మీరు బలవంతంగా ఒప్పుకోమన్నారని నేను చెప్తాను, నా మీద ప్రూవ్ చేయడానికి ఏం లేదంటే అప్పుడు ఆ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తే వీడి ఫ్రెండ్ భార్య ఉంటుంది, ఆమె దగ్గర ఒక పాప పెరుగుతుంది, అది వాళ్ళ పాప అనుకుంటాం, వాస్తవానికి వీడి కూతురు అనమాట. నీ కూతురు ఉంది, నీ కూతురు జాగ్రత్తగా ఉండాలంటే నువ్వు ఇది ఒప్పుకోవాలంటే అప్పుడు లొంగుతాడు, నేను ఒప్పుకుంటాను సార్ అని. సో ఇక్కడ కూడా వీడికి ఎటువంటి వీక్నెస్ లేకపోతే ఇంకెప్పటికీ ఒప్పుకోవడం ప్రూవ్ చేయడానికి లేదు. ఇప్పుడు ఈవెన్ రికార్డెడ్ కూడా కొట్టినప్పుడు చెప్తున్నాడట, రికార్డ్ చేసే టైం మాత్రం చెప్పట్లేదంట. చూడండి ఎంత మొండిగా, అంటే ఏదైతే డిపార్ట్మెంట్లో ఉన్నాడో అటువంటి సిమిలర్ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల లూప్ అన్ని తెలుసు. ఏ లూప్ హోల్స్ ఉంటాయి, ఎలా చెప్పొచ్చు, ఎలా తప్పించుకోవచ్చు, దేనికి విట్నెస్ ఉంటుంది, దేనికి విట్నెస్ లేకపోతే ఏం చేయలేరు అనేది కూడా పోలీసులు కొట్టే టైంలో వీడియో తీయలేం, అట్లా అని చెప్పి వీడియో చెప్పే టైంలో తెలుసు అదొక నేరం కదా, మళ్ళీ మానవ హక్కుల సంఘం రెడీ వచ్చేస్తుంది మీరేంటి ఇలా చేస్తున్నారని. ఒక మనిషిని ఇట్లా హింసించడం కరెక్ట్ కాదు. మరి అదే మనిషి ఒక మనిషిని కుక్కర్లో ఉడకబెట్టాడు కదా, అది మాత్రం ఎవరికి తెలియదే. నేరస్తుల్లాగా పరిగణించినప్పుడు ఈ దేశమే కావచ్చు ఏదైనా కూడా బాగుపడుతుందేమో అని. ఎందుకంటే ఈ లూప్ హోల్స్ అన్ని పట్టుకొని చాలా మంది సార్ పెద్ద పెద్ద తలకాయలు ఉన్నా కూడా ఒక ఏం తెలియని వ్యక్తిని అందులో ఉంచేసి వాళ్ళు సైడ్ అయిపోతున్నారు, తెలియని వాళ్ళకి శిక్షలు పడుతున్నాయి. అలాంటివి కూడా రీసెంట్ టైంలో మనం చూస్తున్నాం. మాట్లాడితే కనుక పెద్ద సబ్జెక్టు, మనం అది చట్టాలని న్యాయాల్ని మాట్లాడలేము, వాటిని నిందించలేము, అది వేరే సబ్జెక్టు. కాకపోతే నా ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లాంటి వీడియోస్ ఇవి చేయడం వల్ల కొంతమంది ఇట్లాంటి కక్షతో ఉన్న యధవలు ఇది చూసి రేపొద్దున ఇంకెక్కడైనా ఇంప్లిమెంట్ చేస్తారనో భయం కూడా ఉంది ఇలాంటి వీడియోస్ మనం చేయడం. అందుకే కదా సార్ ఇప్పుడు ఏదైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటే ఎందుకు అవి ఇంప్లిమెంట్ చేయట్లేదు? ఇట్లాంటి నేరగాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మీద తగు చర్యలు వెంటనే తక్షణమే తీసుకోవాలి కదా, అది ఎందుకు అవ్వట్లేదు? అంటే ఇంకా ఇప్పటికి వచ్చిన చీఫ్ జస్టిస్లు అందరూ కూడా అదే చెప్తున్నారు, మొబైల్ కోర్టులు నిర్వహించాలి, మొబైల్ కోర్టులు నిర్వహించి ఎక్కడికక్కడ కేసుని
క్లియర్ Clear చేసేలాగా ఉండాలి. చేసేసుకోవాలి. కొన్ని సంవత్సరాలుగా వేల పెండింగ్ కేసులు కోట్లలో వేల ఆగిపోతున్నాయి, కేసులు అవును. సరైన తీర్పు లేకుండా. సో ఇట్లాంటివన్నీ లక్షల్లోనూ ఉన్నాయంట ఓవరాల్ గా. అంటే సెషన్స్ కోర్ట్ నుంచి లెక్క వేసుకుంటే Right, సుప్రీం right. కోర్టు వరకు వెళ్తే లక్షల్లోనూ ఉన్నాయట పెండింగ్ కేసులు. మరి అవి ఎప్పటికి అవుతాయో పెరుమాళకి ఎరుక. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.